విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు జరిపారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన 3 మనుగుల సుమారు 125 కిలోల శ్రీగంధాన్ని స్వామివారికి సమర్పించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందరికీ ఇచ్చి ఆశీర్వదించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలకు చెందిన గ్రామీణ భక్తులు పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈనాడు తెల్లవారుజామున 2:30 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం జరుగుతుంది. 2వ విడత చందన సమర్పణం. స్వామివారికి చందన సమర్పణం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, జాతముల గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది. ఉదయకాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళహారతి అయిన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. నా పేరు కుమార్ అండి. మాది అన్నవరం విలేజ్, అన్నవరం గ్రామం పంచాయతీ, భీములపట్నం మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క సింహాచలం అనేది ఆ దేవస్థానానికి దోలా పౌర్ణమి అని చెప్పేసి ఆ యొక్క ఈవెంట్ రోజు నాడు మేము ఇక్కడికి వచ్చి అక్కడ మా విలేజ్లోని ఇదంతా విలేజ్ వాతావరణం అండి. ఇదంతా అంటే దేవుడిగా పూజిస్తాము. ఆ కమ్మం ఉంది కదా, ఆ కమ్మాన్ని మా అంటే కుటుంబంలోని కమ్మం అని చెప్పేసి పెద్దదిగా మేము దాన్ని పూజించుకుంటాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము కూడా మేము ఏంటంటే అందరం అంటే ఇంటి పేర్లతోటి ఉంటది. మైలిపల్లి, రాగతి, ఇంకా వాసపల్లి, పెరాది, ఉమ్మడి అని చెప్పేసి విలేజ్ కి ఒక పెద్ద కంబాలు ఉంటాయి అన్నమాట. ఇది మైలిపల్లి వారిది. ఇది అలాగే సెపరేట్ గా మూగి అని చెప్పేసి, వాసపల్లి అని చెప్పేసి చాలా అలాగా వచ్చి కంబాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ దించిన తర్వాత బీచ్ అంటే కోనేరుకి వెళ్తాము. కోనేరుకి వెళ్ళి కోనేరులోనే స్నానం చేసేసి అక్కడి నుంచి కొద్దిగా కోనేరు వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ వంటకాలు అనేది రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత అవి అందరికీ భోజనాలుగా పెడతారు. దీని తర్వాత ఇంకేంటంటే పైడమ్మవారికి పూజ కూడా జరుగుతుంది అక్కడ. అది చేసిన తర్వాత అందరూ భోజనాలు చేసుకొని పైకి వెళ్ళి మళ్ళీ దేవుడిని తీసుకొని పట్టుకొని యథావిధిగా పైకి వెళ్ళి టెంపుల్ దగ్గర దాసరకం అంటే దాసరకం అంటే అదొక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తాం. దాసుళ్ళు ఉంటారు, దాసులతోటి ఆ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసి అక్కడ దేవుడికి ఎవరైనా సరే ఆయిల్ లేక ఏమైనా మొక్కుబడులు ఏమైనా చెల్లించుకునే వాళ్ళు అక్కడ చెల్లించుకొని ఇంకా దాసులు ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకి కంబాలు ఇవ్వడం అలాంటివి చేస్తుంటారు అన్నమాట. అలాగా ఈవెంట్ అనేది అలాగా దేవుడికి సెలబ్రేషన్ చేసుకొని మొక్కులు ఇచ్చుకున్న గుండెలే చేసుకొని అన్ని చేసుకొని మళ్ళీ యథావిధిగా అది అక్కడ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని వచ్చేసి. నమస్తే అండి. ఈరోజు మనకి దోలపన్ను అనేది మన వరహాల లక్ష్మీనరసింహస్వామి సింహాచలంలో సింహాద్రప్పన్న యాత్రకి మా యొక్క భక్తులు ఎప్పుడు వస్తారండి. మాది ఏంటంటే విజయనగరం జిల్లా పోస్పేటరంగ మండలం అండి, తిప్పల వలస మా గ్రామం. ఆ గ్రామం నుంచి ఈ సింహాచలం యాత్రకి ఎప్పుడు వస్తుంటాం అనమాట. ఇలాగ మా భక్తులందరూ ఇదేంటంటే మా పూర్వం మా తాతల నుంచి ఒక ఆనవతి, ఆ ఆనవతి ప్రకారంగా అదే సేవ మేము ఇప్పుడు ఆ స్వామికి ఇదే సేవ చేస్తుంటాం. అంటే ఇదే రోజులో 5వ నెల ఈ రోజు ఇదే డేట్లో ఇదే టైంలో మళ్ళీ ఆ సింహాద్రప్ప నైట్ కొండకెళ్ళి అక్కడ ఇంకా జాగరాలు చేస్తామండి. నైట్ అలా అంటే ఒక 2 డేస్ 3 డేస్ చేస్తాం. ఇలాగ మా అందరం కుటుంబం అంతా వచ్చి ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడే సక్రంగా భోజనాలు పెట్టుకుంటూ ఆయన ప్రసాదం సహకరించు ఆ దేవుడి సేవలో ఎప్పుడు కూడా ఇదే సంవత్సరంలో మేము స్టార్ట్ చేస్తాం.